గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలంటూ గత కొద్ది రోజుల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా గూడూరులో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్థానిక గడియారం స్తంభం వద్ద చేపట్టిన రిలే దీక్షలు గురువారానికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఎస్వీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు మద్దతు తెలిపి దీక్ష శిబిరంలో కూర్చుని న్యాయం చేయాలంటూ నినాదించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు హరి మాట్లాడుతూ పార్టీలను తాము విమర్శించడం లేదని, గూడూరుకు న్యాయం చేయాలని మాత్రమే పోరాడుతున్నామని తెలిపారు. ఈ ఉద్యమంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును గత వైసీపీ ప్రభుత్వం తిరుపతిలో కలిపిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు జిల్లాలో కలుపుతామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హామీ ఇచ్చారన్నారు. వారి హామీ మేరకు నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మా సమస్యను వెంటనే మనం గూడూరు జిల్లా చేయాలి, లేకపోతే గూడూరుని నెల్లూరులోనే ఉంచాలి, నెల్లూరులో కలపాలి. ఇది మన ఉద్యమం. అన్ని ఖనిజ సంపదలు పుట్టింది స్వార్థ ప్రయోజనాల కోసం, వేరే ప్రాంతాలను అభివృద్ధి చేసే కోసం మన గూడు కలుపుతున్నారే కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని మనకే ఉపయోగించి మన గూడుని డెవలప్ చేయాలి. కానీ ఈ గూడు వనరుల వల్ల వేరే ప్రాంతాలని డెవలప్ చేయడానికి గూడూరుని తీసుకుపోయి తిరుపతి జిల్లాలో కలపడం అవుతుంది. గూడూరు జిల్లాగా ఏర్పడాలని ఆకాంక్షించినటువంటి గూడూరు ప్రజానికానికి, వారికి నాయకత్వం వహించినటువంటి జేఏసీకి, ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మా మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలోనే నంబర్ 1 ఆర్థిక విధానంలో ఉన్నటువంటి గూడూరుని తీసుకుపోయి తిరుపతిలో కలుపుతాం, తిరుపతి కలిపితే నెల్లూరు కలుపుతా ఉండటం ఇవన్నీ తప్పు. ఎందుకంటే మాకు భౌగోళికంగా కూడా మాకు అత్యంత వనరులు ఉన్నటువంటి గూడూరుని జిల్లాగా ప్రకటించాలి. ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో, ఇక్కడ గూడూరులో ఉన్నటువంటి వనరులు, ఇటు చూస్తే కృష్ణాపట్నం పోర్టు, ఇటు చూస్తే దుర్రాజపట్నం పోర్టు, అటు చూస్తే మ్యాన్గూర్ సర్చు, రూపుదాల్చుకున్నటువంటి సిటీ, ఇవన్నీ కూడా ఇలాగ సారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న గూడూరు జిల్లాని ఎందుకు చేయని చెప్పి మేము ఈ జేఏసీ ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మిత్రులారా, ఒకటే ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వాలు నెరవేర్చిన బాధ్యత మీరు ఎందుకు విశ్వసిస్తారు?